కైలాస ప్రాంగణంలో సర్వేశ్వరుణ్ణి వేదమంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా హైదరాబాద్ రాజేంద్ర నగర్కు చెందిన శ్రీ అలిమేలుమంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ వేద విద్యార్థులను కోరుతున్నాం. అలానే ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం ప్రారంభించాల్సిందిగా రాజుస్వామి అర్చక బృందాన్ని కోరుతున్నాం. వేద మంత్రపఠనం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. ధేయామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం త్రిధాహితం మణిభిర్గుహ్యమానం కవిరేలాసో ఘృతమన్వవిందన్. ఇంద్ర ఏకగుం సూర్య ఏకం జజానవేనాదేకగ్రస్వధయా నిష్టచక్షుః. యో దేవానాం ప్రథమం పురస్తాద్విశ్వాధియో రుద్రో మహర్షిః. హిరణ్యగర్భం పశ్యత జాయమానగుం సనో దేవః శుభయా స్మృత్యా సంయునక్తు. యస్మాత్ పరం నాపరమస్తి కించిత్ యస్మాన్నానీయో న జ్యాయోऽస్తి కశ్చిత్. వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః. పరేణ నాకన్నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయః శుద్ధసత్వాః. ఏ బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే. దహ్రం విపాపం పరమేశ్వభూతం యత్పుండరీకం పురమధ్య సద్గుస్థం. తత్రాపి దహ్రం గగనం విలోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః. తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. భజనలతో కూడిన కార్యక్రమాలను మనకు అందించేందుకు ఇక్కడికి విచ్చేశారు సుష్మ బృందం. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం.
తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలలో మన ముందుకు రాబోతున్నారు భరతనాట్యంతో అలరించేందుకు కిరణ్మయి బృందం. కార్తీక మాస వైభవం గురించి, ఈనాడు మనం జరుపుకోనున్న సుమంగళి పూజ విశిష్టత గురించి, ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచన సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని అపూర్వమైన ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పరమ పావనమైన కార్తీక మాసంలో జ్యోతిస్వరూపుడైన పరమాత్మను మనం ఆరాధన చేస్తున్నాం. భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతలో భగవంతుడికి దీపం కాదు, భగవంతుడే దీపము అనేటువంటి భావం కనబడుతున్నది. భగవత్ స్వరూపాన్ని అనేక రూపాలతో మనం దర్శిస్తూ ఉంది భారతీయ సంస్కృతి. వివిధ సంప్రదాయాలతో ఒకే పరమాత్మను మనం ఆరాధన చేస్తాం. అన్ని సంప్రదాయాలు బాగా పండించడానికి అనువైన కాలం కార్తీక మాసం. శివభక్తులైన, విష్ణు భక్తులైన, అమ్మ భక్తులైన, సూర్యభక్తులైన, సుబ్రహ్మణ్య, గణపతి ఇత్యాది దేవతా భక్తులైనప్పటికీ కూడా వాళ్ళ సాధనలు పండించుకోవడానికి అనువైన కాలం కార్తీక మాసం. అందుకే కార్తీక మాసానికి ధర్మశాస్త్రంలో దీక్షామాసం అని పేరు పెట్టారు. అంటే ఏ దీక్షనైనా స్వీకరించడానికి అనువైన మాసం కార్తీక మాసం. స్వీకరించిన దీక్షని పండించుకోవడానికి అనువైన మాసం ఇది. అయితే భగవంతుడిని ఎప్పుడూ తలంచుకుంటే మంచిది కదండి. కార్తీక మాసంలోనే ఎందుకు తలంచుకోవాలి అంటే దేశ కాల ఈ రెండిటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ చోటైనా భగవంతుడిని ధ్యానించవచ్చు, కానీ క్షేత్రాల్లో ధ్యానిస్తే ఒక శక్తి ఉంటుంది. ఏ సమయంలోనైనా భగవంతుడిని ధ్యానించవచ్చు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పవిత్ర కాలాల్లో ధ్యానిస్తే సాధన బలవత్తరమవుతుంది. దీపజ్యోతి లోకైక దీపాంకురాం అని చెప్పబడుతున్నటువంటి అమ్మవారి రూపమే అన్నారు. అమ్మవారు ముగురమ్మల రూపం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందులో ముగురమ్మలకి 3 రంగులు చెప్పారు. ఒక్కొక్క రంగు ఒక్కొక్క శక్తికి సంకేతం. అందుకే భారతీయ సంస్కృతి ఒక రంగులో దేవతను చూస్తుంది, ఒక పువ్వులో దేవతను చూస్తుంది, ఒక వృక్షంలో దేవతను చూస్తుంది, ఒక నీటిలో, నిప్పులో కూడా దేవతను చూస్తుంది. అంతటా భగవంతుడిని చూడగలిగిన భవ్య సంస్కృతి పేరే హిందూ సంస్కృతి, భారతీయ సంస్కృతి. అక్కడ కలశంలో ఆవహిస్తారు, ఇటు యంత్రంలో పూజ చేస్తారు, విగ్రహానికి పూజ చేస్తారు. అంతా చేసిన తర్వాత సువాసిని పూజ చేస్తారు. సుమంగళి రియం వధు అని మంత్రం వేదంలో మనకు కనబడుతున్నది. సుమంగళి మంత్రము, ఆ నామం మనకి ఎక్కడ గోచరిస్తోందంటే ఋగ్వేదంలో ఉషస్సూక్తంలో సుమంగళి అనే మంత్రం కనబడుతున్నది. సువాసిని రూపంలో కనిపిస్తే సుమంగళి అని పూజించాలి. పూర్వ సువాసిని రూపంలో కనబడ్డా అది అమ్మవారి రూపంగా ఒకటి ఉన్న ధూమావతి రూపంలో ఆరాధించాలి. ఏదైనప్పటికీ స్త్రీ పూజ్యురాలే.
ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో ఆరాధిస్తాం, కానీ స్త్రీని ఏనాడు అవమానించరాదు అని తెలుసుకోవడానికి ఈ సుమంగళి ఆరాధన ఒకానొక సాధన కావాలి మనకి. సుమంగళి అనే మాట, సుమంగళ అనే మాట వేదమనందు ప్రస్తావించబడుతోంది. అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రు సుమంగళ. రుద్రమంత్రంలో పరమేశ్వరుని సుమంగళుడు అన్నారు. ఆ సుమంగళ స్వరూపమే సూర్య రూపంలో మనకు గోచరిస్తున్నది. సూర్యుడొక్కడైనా సుమంగళుడు. ఎవరు మనకు శుభాన్నిస్తున్నారో వారందరూ శివస్వరూపాలుగా దర్శించమన్నారు. మనకు ప్రాణశక్తినిచ్చి కాంతినిచ్చి వేడిమినిచ్చేటువంటి సూర్యుడు సుమంగళుడే. మనకు దాహాన్ని తీర్చే నీరు సుమంగళమే. అలాగే మనకు ప్రాణాన్నిచ్చే వాయువు సుమంగళమే, పంచభూతాలు సుమంగళమే అనే భావన మనం ఏర్పరచుకోగలిగితే ప్రకృతి అంతా అమ్మవారిమయం, ప్రకృతి అంతా సర్వమంగళైనటువంటి సుమంగళీమయం. అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని కీర్తిస్తున్నాం. ఇంతకు మించిన మంత్రం ఉంటుందా? సర్వమంగళ మాంగళ్యే, మంగళములకు కూడా మంగళములు ఇచ్చేటువంటి తల్లి గనక సర్వమంగళ మాంగళ్య అన్నారు. అంటే ఒక దాని నుంచి మనం ఒక శుభాన్ని కానీ శక్తిని కానీ పొందుతున్నామంటే ఆ శుభ రూపంలో, ఆ శక్తి రూపంలో అమ్మవారు అక్కడ ఉన్నారు అని అర్థం. అందుకే వెలుగునిచ్చే దీపంలో అమ్మవారిని దర్శిస్తున్నాం. ఇలాంటి భావన ఈ కోటి దీపోత్సవ సమయంలో దీపాలలో అమ్మవారిని చూడండి. ప్రతి స్త్రీ కూడా జాతిని వెలిగించేటువంటి దివ్య జ్యోతిగా ఆరాధించండి అనే భావన కనబడుతున్నది ఇక్కడ శివుని కోసం అందరూ దీపాలు వెలిగిస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఆ వెలిగించే దీపాల్లో తైలం ఎంత అవసరమో అదేవిధంగా గోఘృతం అంత అవసరం. ఇది తెలుసుకోండి. ఆవు నేతితో వెలిగించిన దీపం దరిద్రాల్ని పోగొడుతుంది, దేవతలను ఆహ్వానింపజేస్తుంది, తెలుసుకోవాలి. ఇది హిందూ మత విశ్వాసం కాదు, భారతీయ ఋషులు యుగాల క్రితం కనుగొన్న విజ్ఞానం. ఇది గుర్తుపెట్టుకోండి. హిందూ మతం విశ్వాసాల మతం కాదు, విజ్ఞానాల మతం. భారతదేశపు గోవు చాలా విశేషమైన అంశము. అందుకే గోవిందుని ఆనందించాలంటే గోవుని ప్రస్తుతించాలి గనక ఇవాళ రేపు కూడా గోవిందుని వైభవాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి ముందు గోమాతను ఆహ్వానిస్తున్నాం. ఆ గోమాతను ఆరాధించండి. గో అనే శబ్దం వింటే చాలు కృష్ణుడు పులకిస్తాడు. అందుకే కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. గోవింద అనే మంత్రం ఒక శక్తివంతమైన మంత్రం. ఎందుకైందంటే అది గో అనే శబ్దంతో ప్రారంభమవుతుందయ్యా అని చెప్పాడు ఇక్కడ. అందుకే గోవుల్ని రక్షిస్తూ గో సంపదను వృద్ధి చేయడమే గోవర్ధనం. గోవర్ధనంతో ప్రారంభించి గోవిందుని పూజించడం. కనుకనే బృందావనంలో కృష్ణలీలల్ని స్మరిస్తే కార్తీక మాసం సార్థకమవుతుంది, మన యజ్ఞం ధన్యమవుతుంది. ఈ కార్తీక మాసంలో బృందావనంలో కృష్ణలీలల్లో ప్రధానమైన ఒక లీల ఉన్నది. ఆ లీలతో పాటు అమ్మవారికి సంబంధించిన మరొక లీల ఉన్నది. ఆ రెండు లీలలు స్మరించినట్లయితే కార్తీక మాసం సంపూర్ణమవుతుంది. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ. మరి ఇటువంటి అపూర్వమైన కార్యక్రమం గురించి ప్రసంగించాల్సిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారిని కోరుతున్నాం. వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. ఆధ్యాత్మిక ప్రసార మాధ్యమాలలో అద్వితీయ స్థానాన్ని సాధించి అమోఘమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనలందరినీ ఇక్కడికి రప్పించిన భక్తి టీవీ వారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను. కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏమి అనంటే, కార్తీక మాసంలో ఈ దీపం వెలిగించడం పరమ పవిత్రము అని మనకి పెద్దలు చెప్పు ఉన్నారు. చిత్త అనే నక్షత్రం నుంచి చైత్ర మాసం వచ్చినట్లుగా కృత్తిక అనే నక్షత్రం నుంచి కార్తీక మాసం వచ్చింది. కృత్తిక, ఉత్తరాషాఢ ఈ మూడు కూడా అగ్ని నక్షత్రాలు. అగ్ని సర్వదేవతలకి ప్రథముడు. అలాగే ఈ మూడు నక్షత్రాల్లో మొట్టమొదటిది కృత్తిక. అలాగే ఈ కార్తీక మాసంలో ఆ అగ్ని నక్షత్రాన్ని ప్రకాశనం చేయడానికి ఒక సంకేతంగా కార్తీక దీపాన్ని మనకి పెద్దలు నిర్దేశించి ఉన్నారు. అలా మనం అందరం కూడా ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి ఇలా కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి ప్రవేశించి ధన్యులవుదాం. భక్తి టీవీ ఇచ్చిన
ఈ అవకాశానికి మరీ మరీ ధన్యవాదాలు ప్రకటిస్తూ మనం ప్రతి ఏటా ఇలాంటి చక్కని కార్యక్రమాల్లో మనం అందరం పునీతులవుదామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ధన్యవాదాలు ప్రకటిస్తూ స్వస్తి. ముంబై మహామండలేశ్వర్ శ్రీ విశ్వేశానందగిరి స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. ये परमात्मा ने इस अद्भुत विश्व में, ब्रह्मांड में एक भारतवर्ष, एक ऐसा देश, ऐसा राष्ट्र, ऐसी भूमि जहाँ पर वो स्वयं परमात्मा अपने अनुभव को प्राप्त कराता है, ऐसा ही ये दृश्य यहाँ उपस्थित हो रहा है. भगवान ने सर्वप्रथम पंच तत्व बनाए, जिसमें पृथ्वी, जल, तेज, वायु और आकाश बनाया. उसमें वो परमात्मा, उसी के भीतर ये सब संपूर्ण संसार चला रहा है और साथ साथ में उसका अनुभव होना चाहिए. उसके लिए कुछ उपाय बताता है. एक उपाय ये है कि भगवान की विविध प्रकार से आराधना होती है. उसमें से एक है, भगवान को तेज बहुत प्रसन्न है और उस तेज के द्वारा भगवान की आराधना होती है. और विशेष रूप से हमारे भारतवर्ष में कार्तिक मास का बहुत महत्व है. इस कार्तिक मास में दीप के द्वारा भगवान की आराधना होती है. भगवान शिव, भगवान विष्णु, भगवान ब्रह्मा या अनादि कोई भी देव अलग अलग भिन्न नहीं है. कोई भी रोक नहीं सकता, हमको सुखी बनाने में कोई रोक नहीं सकता है. हमारा स्वभाव यही है. दया, धर्म आदि आदि के द्वारा हमारा सनातन धर्म चलता है. तो आपको बहुत बहुत शुभकामना देते हुए और इस कार्यक्रम को बहुत शुभकामना देते हुए मैं पुनः परमात्मा से यही मांगता हूँ कि हम सब भारतवासियों को ही नहीं, संपूर्ण मानव मात्र को आप सुखी करें, सब पर कृपा बनाए रखें. ओम शांति शांति शांति. పూజ నిర్వర్తించుకోబోతున్నాము. సుమంగళి పూజను ప్రారంభించవలసిందిగా రాజు శర్మ అర్చక బృందాన్ని కోరుతున్నాం. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అమ్మాయిగా విశేషమైన మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సుమంగళి పూజ ప్రారంభమవుతోంది. విశేషంగా సుమంగళి పూజ జరిగేటప్పుడు ఆ మాంగళ్యాన్ని చేతిలో పెట్టుకోండి. 5 మార్లు ఆ మంత్రం ఎంతసేపు ఎన్ని మార్లు అవుతాయి అన్ని మార్లు మాంగళ్యానికి నమస్కారం చేస్తూ ఉండండి. ఓం సుమంగళీరియం మధురిమాగం సమేతవశ్యద సౌభాగ్యమస్తే దత్వాయః గౌరీర్మమాయ సలిలాని రక్షత్యేకపదే త్రిపదే సజదుష్పదే అష్టాపదే పరమే వ్యోమన్న సాక్త్వమేవ తితవునా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రద అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రైష లక్ష్మీర్నిహితాధివాజీ ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి శ్రీమాంగళ్య గౌరీ రూపిణి సుమంగళే స్వరూపిణి గౌరీ దేవతాయై నమః. ధ్యాయామి. ఆ మాంగళ్యాన్ని కళ్ళకద్దుకోండమ్మా 3 మార్లు నిదానంగా నేను చెప్పే మంత్రం అంటూ. ఓం మాంగళ్య గౌరియై నమః. గట్టిగా ఓం మాంగళ్య గౌరియై నమః. ఓం మాంగళ్య గౌరియై నమః. కళ్ళకద్దుకొని నిదానంగా సర్దుకోండి. అష్టాపదే నవపదే బభోవశే సహస్రాక్షరా పరమే వ్యోమన్న. ఓం సుమంగళే సహిత మహాగౌర్యై నమః. సువర్ణరత్న సింహాసనం సమర్పయామి.
ఓం గౌరేర్మిమాసలాని దక్షత్తే కపదే ద్విపదే సా చతుష్పదే అష్టమేంద్ర విష్ణారణ సంచరేమ ఆగస్త్య పృష్ఠమపి సంవసానో వైష్ణవీం లోకైహమాదయంత కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ వాగ్దేవ్యై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో హర ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం శాంతి 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 స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అభివస్త్రా సువసనాన్యర్షావిధేనో ఓం మహాగౌర్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం దుర్గాయై నమః ఓం మహాలక్ష్మై నమః చండికాయై నమః సర్వజ్ఞాయై నమః ఓం సర్వలోకేశ్యై నమః ఓం సర్వకల్మవరప్రదాయై నమః సర్వతీర్థమయ్యై నమః ఓం పుణ్యాయై నమః ఓం దేవయోనయే నమః అష్టైశ్వర్యాలు మనకు రావాలి. సుమంగళి పూజ జరుగుతోంది. మొత్తం 14 లోకాల్లో పరిపూర్ణమైన సుమంగళి దిగి వచ్చింది అమ్మవారికి జరుగుతోందమ్మా. కమలా పుష్పాలతో వాటితో గట్టిగా చెబుతూ ఉండాలి మీరు. వర్ణరూపిణ్యై నమః గుణాశ్రయాయై నమః గుణమధ్యాయై నమః గుణత్రయ వివర్జితాయై నమః మోహితాయై నమః అంశుభవాయై నమః శుభాయై నమః సూక్ష్మాయై నమః మాత్రే నమః నిరాలసాయై నమః ధియోయో న ప్రచోదయాత్ రతంత్వా సత్యేన పరిశించామి అమృతమస్తు అవసరార్థం అమృత ఫలాన్ని నివేదయామి. అందరూ కూడా అక్కడి నుంచే కుడి చేత్తో నివేదించండి అమ్మా. ముగ్గురమ్మలకు కూడా మనస్ఫూర్తిగా ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం ఉత్తరాభూషణం హస్తప్రక్షాళనం పాదప్రక్షాళనం గే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. అథ నీరాజనో పూగీఫలైస్తకర్పూరైర్నాగవల్లీదలైర్యుతో ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. నాభ్యాసీదంతరిక్షం శ్రీకృష్ణోద్యో సమవర్తన పద్భ్యాం లోకాగం అకల్పయన్ తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజనో ఓం సంరాజం చ విరాజం చ భద్రేర్యాజనో గృహే అమ్మా చేతులు పైకెత్తి మంగళ వాయిద్యాలు గట్టిగా. ఓం హిరణ్యపాత్రం మధా పూర్ణం దధాతే మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణ వ్యవహరతే ఏకదైవ యజమానాయుక్తేజో దధాతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. సాక్షాద్ధారయామి నమస్కరోమి. జై మహాగౌరీ మాతా కీ జై. జై మహాగౌరీ మాతా కీ. మా కళ్ళకద్దుకొని హారతిని మీ మాంగళ్యానికి కూడా అద్దండమ్మా. జై జై మహాగౌరీ మాతా కీ జై. జై మహాగౌరీ మాతా కీ జై. మహాసరస్వతీ మాతా కీ జై. మహాలక్ష్మీ మాతా కీ. ఓం సక్తోమే వదితౌ నాపనంతో మనసా వాచవక్రత అత్ర
धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित लावण्य ललामं महित महित माधुर्य मनोज्ञं तं नमामि सान्द्रोदय चन्द्रम् रागभोग संधान निधानं राजयोग संपूर्ण प्रभावं नव्य दिव्य सौंदर्य सुधीरं तं नमामि सम्मोहक शुक्रम् अतुल चतुर पटुलौकिक मूर्तिं सकल कार्य हित कौशल कीर्तिं तीव्र वेग संचारण तत्त्वं तं नमामि सौम्यं बुधदेवम् धर्म संशील्य महत्त्वं चरम रम्य बोधामृत तत्त्वं वेद शास्त्र दैवाङ्कित बुद्धिं तं नमामि धीरं गुरुदेवम् धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित लावण्य ललामं महित महित माधुर्य मनोज्ञं तं नमामि सान्द्रोदय चन्द्रम् रागभोग संधान निधानं राजयोग संपूर्ण प्रभावं नव्य दिव्य सौंदर्य सुधीरं तं नमामि सम्मोहक शुक्रम् अतुल चतुर पटुलौकिक मूर्तिं सकल कार्य हित कौशल कीर्तिं तीव्र वेग संचारण तत्त्वं तं नमामि सौम्यं बुधदेवम् धर्म संशील्य महत्त्वं चरम रम्य बोधामृत तत्त्वं वेद शास्त्र दैवाङ्कित बुद्धिं तं नमामि धीरं गुरुदेवम् धवल स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित ప్రముఖ సినీ నటులు చిరంజీవి గారు వారు విచ్చేయటం ఎంతో ఆనందదాయకం. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఇక్కడ తమ భక్తి ప్రవృత్తులు చాటుకోవడానికి విచ్చేసినటువంటి ఆడపడుచులకు, తల్లులకు, 50 మంది భక్తులకు, వేదికపై ఉన్న పెద్దలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు. ఈ వేదిక చూస్తుంటే సాక్షాత్తు కైలాసం దివు నుండి భూమికి దిగి వచ్చిందా అన్నంత పరమ పవిత్రంగా ఉంది. ఇంత అద్భుతమైన అనుభూతిని మన అందరికీ కలగజేస్తున్నటువంటి ఎన్టీవీ యజమానులు, ఈనాటి ఈ కార్యక్రమానికి సూత్రధారి అయిన
ఎన్టీవీ చౌదరి అని మేము పిలుచుకుంటాం. చౌదరి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి 50 మంది సిబ్బందికి నా హృదయపూర్వక శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలకి రావటం, మీ అందరితో పాటు పాలు పంచుకోవటం, ఇది ఒక దివ్యానుభూతి. వేలాదిగా తరలి వచ్చేటువంటి భక్తుల వారి భక్తి ప్రవృత్తులతోటి ఈ ప్రాంగణం అంతా ఒక పవిత్రమైన దేవాలయంలాగా మారిపోయింది. ఈ రకమైన అనుభూతి మీకు అందరితో పాటు మీ మధ్య నాకు కూడా ఈ అవకాశం రావటం, నన్ను ఆహ్వానించటం, ఇది మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి చౌదరి గారికి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ 15 దినాలు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటువంటిది ఆషామాషి విషయం కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పెళ్లి చేసినంత తతంగం. బట్ దేనికి నెరవకుండా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే అధిగమించేలాగా, ఏమాత్రం నెరవకుండా, వచ్చే ఇబ్బందులు ఎలాంటివి కూడాను ఆలోచనలకు కానీ అలాంటి వాటికి తావు లేకుండా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అంటే నిజంగా మా చౌదరి గారి ధైర్య సాహసాలకు, భక్తి ప్రవృత్తులకు నిజంగా వారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఇది కేవలం వారి సౌజన్యంతో, వారి యొక్క వ్యక్తిగత ప్రమేయంతో, వారి సిబ్బంది మాత్రమే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా కొనసాగించడం అన్నది ఇది ఆషామాషి విషయం కాదు. కొన్ని లక్షలు కోట్లతోటి ఖర్చుతోటి ముడిపడి ఉన్నటువంటిది. డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ భక్తి భావం ఇలాగా అందరికీ ఇది చేరేలాగా, ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వాములు చేసేలాగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయటం అన్నది, ఇది నిజంగా ఆ ఆలోచన ఆయనకి రావటం అన్నది అది పూర్వజన్మ సుకృతం. అది ఆ మహాశివుడి యొక్క ఆశీస్సులు మా చౌదరి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని, వారు ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి భక్తి ప్రవృత్తులు ప్రతి ఒక్కరిలో నెలకొనేలా చేసే ఈ కార్యక్రమాలు మరెన్నో తలపెట్టాలని, అవన్నీ కూడా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఒక స్నేహితుడిగా నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి 50 మంది భక్తి జనాలకి, తల్లులకు, ఆడపడుచులకు మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్తే. ప్రముఖ సినీ నటులు శ్రీ చిరంజీవి గారి దంపతుల చేతుల మీదుగా, అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి కేసీపీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జాయింట్ డైరెక్టర్ వెలగపూడి లక్ష్మీ ఇంద్రాదత్ గారి చేతుల మీదుగా కార్తీక దీప ప్రజ్వలనం. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కరరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర
ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సప్తహారతి ప్రారంభమవుతోంది. కూర్చొని తిలకించండి. గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత మానశృణ్వన్నోతిభిः శీలసాదనం ఏకహారతి. పరమేశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడగుట చేత ఈ ఏకహారతిని దర్శించుకోవడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొంది అజ్ఞానం నశించి జ్ఞానము ప్రకాశించు. నాగహారతి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దిమితేభ్యః సర్పేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. నంది ప్రమథగణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. రుద్రహారతి. రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయ తవ్యసే ఓజేమ శంతమగోహృదే సర్వోజ్ఞేష రుద్రస్తస్మో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. రుద్రహారతిం దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగు. కుంభహారతి.
ददातु पूर्ण पुरस्तात् उन्मध्यतः पूर्णमासीति गाया तस्यादेव अधिसंवसन्त उत्तमेनाक इह मादयन्ताम् కుంభహారతిం దర్శయామి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. కర్పూర హారతి. సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పారమేష్ట్యరాజ్యం మహారాజ్యమాధిపత్యం అయగో సమంతపర్యాయీ సంకీర్ణనాగా స్వపతిం నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు కర్పూరహారళనీరాజనం దర్శయామి. ఈ కర్పూర హారతిని దర్శించుకోవడం వలన దోషములు నశించి నిత్య శుభమంగళములు శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహము పొందుదురు. నక్షత్ర హారతి. నక్షత్రం దేవమింద్రియం ఇనమాసాన్ విచక్షణం అవినాశం జుహోతన తన్నారుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. గురువందన కార్యక్రమం. పూజారుడైన ఆ గణపతికి శతకోటి ప్రణామాలర్పిస్తూ పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసం మనకి 12 మాసాల కలవు. అన్నిటికన్నా విశిష్టమైనది కార్తీక మాసం. ప్రతి మాసములో కూడా కొన్ని పండుగలు రావటం ఆనవాయితీ. కానీ ఈ కార్తీక మాసం మొత్తము కూడా ప్రతినిత్యము కూడా పండుగే. అటువంటి పరమ పవిత్రమైన కార్తీక మాసములో కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమంలో మనందరం పాల్గొంటాం. ఆనందదాయకము. ఒక చిన్న సంవాదం జరిగింది. ఏమిటంటే అది భగవంతుడికి భక్తుడికి ఒక సంవాదం జరిగింది. భక్తుడు అడిగాడు, భగవంతుడా నువ్వు గొప్ప నేను గొప్ప అని. ఒక నిమిషం భగవంతుడు ఆలోచించాడు. సమస్తమైన బ్రహ్మాండాన్ని ధరించింది నేను కాబట్టి నేనే గొప్పవాడిని అవుతాను. కానీ అటువంటి బ్రహ్మాండాన్ని ధరించిన నన్నే నీ హృదయంలో నిలుపుకున్నావు కాబట్టి నీవే గొప్పవాడు అవుతావు అంటూ భక్తుణ్ణి ఆయనే మెచ్చుకున్నాడు. అంటే మనము దకారత్రయముగా దయతోనూ దానముతోనూ దమ్మిత అనగా ఇంద్రియ నిగ్రహముతో మన జీవితాన్ని సాగించుకున్నప్పుడు ఆ భగవంతుడి దృష్టిలో మనం పడతాము. ఆ దివ్యమైన జ్ఞాన ప్రకాశ జ్యోతుల యొక్క వైభవాన్ని మనం మరొక్కసారి మనలోకి ప్రవేశించి మనలో ఉన్న ఆత్మ చైతన్యానికి ఉద్దీపన కలిగి అది మహోన్నతంగా మారి షట్చక్ర భేదన జరిగి సహస్రములో ఉన్న పరమేశ్వరును చేరుకునే అద్భుత ఘట్టానికి ఇది నాంది ప్రస్తావన. అలాగే టీవీ ఛానల్లో అన్నిటికన్నా గొప్ప శౌర్యంగా మరియు ఉన్న ఈ వ్యవస్థలో మరి నరేంద్ర చౌదరి గారు ఒక సింహంలాగా ఈ భక్తి టీవీ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్న ఆ యొక్క దంపతులకి మంగళాశాసనాలతో శుభ అమృత సంకల్పంగా వారికి దివ్య ఆశీర్వాదాలు ఇస్తూ ఓం తత్సత్వం. ఇక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గిరి బృందం అద్భుతమైన నాట్య ప్రదర్శనతో ఆ నటరాజుని అలరించేందుకు వేదిక మీదకు విచ్చేశారు. శంభో శివ శివ శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శివ శంభో శివ శివ శంభో
నీరాజనం.